మీ అందరికి వందనాలు. గడిసిన కాలం కృపలో మమ్ము దాసిన దేవానికి స్తోత్రము, దాసిన దేవానికి స్తోత్రము, మమ్ము దాసిన దేవానికి స్తోత్రము. పగలు రేయే కను పాపవలే కాసిన దేవానికి స్తోత్రము, కాసిన దేవానికి స్తోత్రము, మమ్ము కాసిన దేవానికి స్తోత్రము, కాపాడిన దేవానికి స్తోత్రము, మమ్ము కాసిన దేవానికి స్తోత్రము, కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాసిన దేవానికి స్తోత్రము, దాసిన దేవానికి స్తోత్రము. కలత చెంతనే కష్టకాలమున కన్న తండ్రివై నన్నాదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవానికి స్తోత్రము, కాపాడిన దేవానికి స్తోత్రము, కరుణించిన దేవానికి స్తోత్రము, కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాసిన దేవానికి స్తోత్రము, దాసిన దేవానికి స్తోత్రము. పాపలెన్నో దాగి ఉన్నను, సముద్రముతో నన్ను కలిగించిన ఇతరులు ఆవరించిన దేవులే దయచేసిన ఇతరులు ఆవరించిన దేవులే దయచేసిన దేవానికి స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకు స్తోత్రము, దయ చూపిన దేవానికి స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపలో దాసిన దేవానికి స్తోత్రము, దాసిన దేవానికి స్తోత్రము. హల్లెలూయా. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను పిలిచెనుగా. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను పిలిచెనుగా. అజేయుడా విజయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపి కరుణను చూపి నన్ను పిలిచెనుగా.
సాక్ష్యాలు దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి ఏదైనా చిన్నదైనా చిన్న కార్యమైనా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల ఎదుట పంచుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. దేవుని మనందరికి వందనాలు. మా చిన్న బాబు రెండో అబ్బాయికి ఈ మధ్య నెమ్ము చేసి బాగా ఇబ్బంది అవుతుంది బాబుకి. అసలు బాబుకి అసలు బాగా ఇబ్బంది అయిపోయి అసలు ఏడుస్తూనే ఉన్నాడు. నైట్ అంతా రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. సరే హాస్పిటల్ తీసుకెళ్ళాము. బాబు కండిషన్ చాలా సీరియస్గా ఉంది. పాస్టర్ గారు బాగా ప్రార్థన చేశారు బాబు కోసం. 3 రోజులు చర్చిలో ఇంటికి వచ్చి బాబు కోసం బాగా ప్రార్థన చేశారు. దేవుడు అద్భుత రీతిగా అసలు బాబు డాక్టర్లు 24 గంటలు దాటితే కానీ చెప్పలేమని చెప్పారు. దేవుడు అద్భుత రీతిగా 2వ రోజే బాబుకి ఆక్సిజన్ పైపులు తీసేశారు. యాక్టివ్గా బాగా ఆడుకుంటున్నాడు. దేవుడు మా చిన్న బాబు పట్ల గొప్ప కార్యాన్ని నేను కల్పిస్తూ మీకే ఈ సాక్ష్యం దేవుడికే చెల్లును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ బిడ్డలకు కూడా వందనాలు చెల్లించుకున్నాను. మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకున్నాను. దేవుడు 2023లో ఇప్పుడు వరకు 3 నెలలు కాచి కాపాడి 4వ నెలలో మమ్మల్ని నన్ను ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. నాకు వచ్చిన ప్రతి బలహీనతలో దేవుడు తోడుగా ఉన్న బలాన్ని శక్తినిచ్చి నేను కుటుంబంలో చేసుకునే దానికి కూడా శక్తినిచ్చి కాపాడుతున్న దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. ఇప్పటి వరకు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన దేవునికి లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. మొన్న శనివారం అయితే నాకు అద్దాలు కనబడకుండా పోయినాయి. ఎంతసేపు ఎత్తుకున్నా అసలు కనబడలే. అసలు పాప ఇంట్లో పోయి చూసాను, అక్కడ కూడా లేవు. మళ్ళీ చర్చి దగ్గరికి వెళ్ళి వచ్చాను, అక్కడ కూడా లేవు. ఎక్కడ పెట్టా నాకు అసలు అర్థం కాలేదు. సాయంకాలం నేను చర్చికి వెళ్ళాలి ప్రభా, నాకు అద్దాలు కనబడాలి నాయన, నీ సాక్షిగా ఉంటాను ప్రభా అనుకొని బెడ్రూమ్లో చూస్తే నిజంగా అసలు ఎతక్కుంటానే అవి కనబడ్డాయి. దేవునికి వందనాలు చెల్లించుకుంటే ఎంత గొప్ప దేవుడు ప్రభా, నేను ఇబ్బంది పడకుండా ఉండేదానికి నేను చూపిన కృపపై నీకు వందనాలు అయ్యి అని చెప్పుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళు అవి చూడడము, మళ్ళీ అద్దాలు మళ్ళీ కొత్తగా కొనాలి, లేనిపోయిన రిస్కులు అవన్నీ లేకుండా చేసిన నా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేయాల్సి ఉంది ప్రభు, చేస్తున్నాడు. ఇంకా కూడా మీ అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తుంది. నా పట్ల కూడా సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. గడిచిన వారంలో బుధవారం అనుకుంటా, అదే గడిచిన వారంలో ఏదో కొన్ని రోజుల నుంచి కొంచెం అనీజీగా పెయిన్గా ఉంటుంది. అక్కడక్కడ ఒక దగ్గర కాదు, చెస్ట్ అయితే ఇటు అదే ప్రార్థించుకుంటున్నాం. మరి అమ్మ అత్తమ్మ వీళ్ళందరూ కూడా ఇంకా చెకప్కి వెళ్తున్నప్పుడు నేను కూడా ఎందుకో సరే వెళ్ళిపోతే ఒకసారి చెక్ చేసుకుంటే ఆ గిలి ఉండదు కదా అని నేను వెళ్ళాను. వెళ్ళి ఆ టెస్టులు చేసుకున్నప్పుడు ఈసీజీ, ఎక్కువ హార్ట్కి సంబంధించి ఆ బీపీ అన్నీ చూసినప్పుడు, ఆ బీపీ అయితే చూడలేదు, అవన్నీ చూసినప్పుడు ఆ టెస్టులు మధ్యాహ్నానికి పైన వచ్చాయి రిపోర్టు. మరి ఆ రిపోర్టు డాక్టర్లు చూపించాలి కదా అని తీసుకొని తర్వాత నైటు వేరే డాక్టర్ దగ్గర ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆయన దగ్గర చూపించినప్పుడు నీకు రిపోర్ట్లు బాగానే ఉన్నాయి దేవుని దయ వల్ల, మరి ఏం ట్యాబ్లెట్ ఇవ్వను, కానీ నీకు ఇంతకుముందు నాకు కొంచెం దడగా అట్లా ఉండేది, ఏదన్నా సంఘటనలు అవి విన్నప్పుడు కొంచెం దడగా ఉండేది. ఆ టెన్షన్ వల్ల ఇంతకుముందు ట్యాబ్లెట్ ఇచ్చాడు ఆ డాక్టర్ గారు, నీకు తిరిగి ఆ ట్యాబ్లెట్ ఇస్తాను, ఆ ట్యాబ్లెట్ వాడుకోమని చెప్పాడు కొన్ని రోజులు. అదే రీతిగా బీపీ కూడా చెక్ చేసి బీపీ కొంచెం బార్డర్లో ఉంది, ట్యాబ్లెట్ అవసరం లేదని చెప్పి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ వచ్చిన రిపోర్ట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంట, అది నాకు కొంచెం ఎక్కువగా ఉంది, మాతో వచ్చిన వాళ్ళందరికీ కొంచెం తక్కువగా ఉంది. అందుకే నాన్ వెజ్ మానమన్నాడు. నాన్ వెజ్
మానేయమన్నప్పుడు నేను మనకదే కదా, ఎక్కడన్నా పోయినా ఏ కార్యం జరిగినా మనకు ముక్క ఉండాల్సిందే, ఆ బిర్యానీ స్మెల్ అది ఉంటే మనకు కానీ ఆయన మానేయమన్నాడు. దేవుని స్తోత్రం. మరి అడిగా, ఫిష్ తినొచ్చా సార్ అన్నప్పుడు, ఆ ఫిష్ మంచిదేలే, ఫిష్ తినమన్నారు. కనుక నాకు దేవుడు ఆ వెసులుబాటు ఇచ్చాడు కదా, అందుకని కొన్ని రోజులు నాన్ వెజ్ మానేయమన్నారు. అందుని బట్టి దేవుడు నా పట్ల చేసినటువంటి ఆశ్చర్యకారాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిచర్యలో కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగుదల వస్తుంది కదా. మరి ఇంకా పని ఉంది, పని మొదలు చర్చి పని అయితే ఏమి, ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం అనుకుంది దేవుడు అన్నిటిని కూడా చక్కగా ఆయన బిడ్డల ద్వారా జరిగిస్తాడని నమ్మకం. అందువల్ల ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఏం పర్వాలేదు అన్నారు. అదిగాక మీ అందరూ కూడా మరి మా కొరకు ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి కూడా మీకు అందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాం. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆయన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మేము ఏ పాటి వారి నా తండ్రి నాయన, నీచులు మీ నాయన, దౌర్భాగ్యులు మీ నాయన, దినమెల్ల నాయన, చెడు తలంపులు పుట్టేటువంటి వారి నా తండ్రి నాయన. అయినప్పటికీ కేవలం నా తండ్రి మమ్మల్ని కడిగి నాయన నీ సొత్తుగా చేసుకున్న గొప్ప దేవుడు, ఏ యోగ్యత లేదు నా తండ్రి. మీ వందనాలు నాయన, స్తోత్రాలు నా తండ్రి. మీ కృప ద్వారా నా తండ్రి, నీ అనాది సంకల్పము ద్వారా నాయన ఇక్కడ ఏర్పాటు చేసిన మందిరాన్ని బట్టి, రక్షణ సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలు. అనేక ఆత్మలు నా తండ్రి ఇక్కడికి నడిపిస్తున్నందుకు వందనాలు నా తండ్రి. మీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు నాయన. నీ కృప ద్వారా నా తండ్రి నాయన, నా ప్రభువా నాయన, పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని నాయన, వాళ్ళకి కలిగిన అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన, నా ప్రభువా నాయన. అయ్యా నీ కృప ద్వారా నాయన నా తండ్రి వచ్చిన ప్రతి ఆత్మలు నా తండ్రి నాయన మీకు అప్పగించుకుంటున్నాము నాయన. అయ్యా నాయన, వినగలిగిన చెవులు మాకు దయచేయండి నాయన. బిడ్డకు నాయన వచ్చినటువంటి నా తండ్రి నాయన, నా ప్రభువా నాయన, అనారోగ్యం నిమిత్తము నా తండ్రి నాయన సమస్తము సమకూడి మీరు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి నాయన. అయ్యా నాయన, మీరు పొందిన దెబ్బల ద్వారానే మాకు స్వస్థత నా తండ్రి. మీ వందనాలు నాయన నా తండ్రి. అయ్యా మీకు స్తుతి స్తోత్రం నాయన. ఇంకొక రోజు నా తండ్రి ఆ బిడ్డలో ఏ నాయన నొప్పి లేదని సాక్ష్యం చెప్పే కృపను అయ్యా మేము వినే కృపను దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇక్కడ అనేక నాయన అద్భుత కార్యములు జరిగిస్తున్న గొప్ప దేవుడు నాయన నా తండ్రి. అయ్యా నాయన నా తండ్రి, నీ కృప ద్వారా చిన్న బిడ్డలు నా తండ్రి నాయన, పద్మమ్మ మనవాడిని స్వస్థపరిచిన దేవుడు నాయన, సుమంత కుమారుణ్ణి స్వస్థపరిచిన దేవుడు నాయన నా తండ్రి. అయ్యా మీకు వందనాలు. ఏమి చెల్లించి కూడా నేను రుణము తీర్చుకోలేము నా ప్రభువ. మీకు స్తోత్రాలయ్యా నాయన. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నాడు నాయన నా ప్రభువ. నమ్మాల నాయన, మేము నమ్మాల. అపనమ్మకము తీసివేయండి నాయన. మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. అయ్యా నాయన, ఈ దినం ఏర్పాటు చేసిన వాక్య లేఖనాలను బట్టి స్తోత్రాలు నా తండ్రి. అయ్యా నాయన, మేము ఎలాగో నాయన నా తండ్రి అయ్యా వాక్యం వినాలో నాయన, ఎలాగ నడవాలో, ఎలాగ ప్రవర్తించాలో నాయన. అయ్యా నాయన నా తండ్రి నాయన, అంతటి మీద మీ నాయన మీ ఆత్మని కుమ్మరించి మీ బిడ్డ ద్వారా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని, వినగలిగిన చెవులు నాయన గ్రహించుకునే మనసును మాకు అనుగ్రహించమని యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నమ్మకమైన దేవుడు,
నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా అందరూ కలిసి పాడదాం నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా మనకు ఆప్తులైనటువంటి వారు మనకు హాని చేసిన మిత్రులు నిలువకుండిన న్యాయము తీర్చే మన దేవుడు మన పక్షాన ఉండగా మనకు చాలు. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండిన ఆప్తులైన వారే కలిసి పాడతాం హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండిన న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండిన అందరూ కలిసి పాడదాం ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండిన న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా కష్టకాలమందు గుండె జారిపోయిన మన గమ్యమే తెలియకుండినా సాయం చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. నిజంగా మనకు కష్ట సమయంలో మన గుండె జారిపోయిన సమయంలో గమ్యం తెలియకుండినా సాయం చేసే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు మనం కలిగి ఉన్నాం. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండిన కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండి అందరూ కలిసి వస్తారు వాళ్ళు కష్టకాలమందు గుండె జారిపోయిన గాయమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నా ఉండే
సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవై నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవై నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనైనా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని కొందనాలు, పరిశుద్ధురాని కొందనాలు. స్తోత్రం. నాయనా నా తండ్రి, నీ సన్నిధిలో ఉండడం మాకెంతో హల్లెలూయా, హల్లెలూయా. శ్రేయస్కరము నాయనా. Praise God. నీ సన్నిధిలో గడపడం మాకెంతో నా తండ్రి ధన్యకరము నా తండ్రి. దేవుని స్తోత్రం. నీ సన్నిధిలో నాయనా ఎంతో నా తండ్రి సంపూర్ణ సంతోషము కలదు నాయన. ప్రభా. నీ సన్నిధిలో శక్తి కలదు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో ఎంతో నెమ్మది కలదు నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు నా తండ్రి. స్తోత్రం. అయా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, స్తోత్రం తండ్రి. ఆరాధించుకునే విలువైన అవకాశం నా తండ్రి. నీ కొందనాలు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు, అవును తండ్రి. బాధల నుంచి బ్రతికించుటకు నా తండ్రి యేసయ్యా. నా తండ్రి, నీవే లేకపోతే నేనేమైపోదు యేసయ్యా. నీ కొందనాలు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, హల్లెలూయా, స్తోత్రం. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్తోత్రం, స్తోత్రం. రాజా నీ సన్నిధిలోనే హల్లెలూయా, ఉంటానయ్యా, స్తోత్రం. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ ఆకోయించుటకును,
చాలయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా యేసయ్యా నీ కొందనాలు దేవా దయాపరుడు దీనపరుడు నా తండ్రి మా కొరకు ఎంతగానో తగ్గించుకున్న దేవుడు నాయన దేవా నీ సన్నిధిలో మా మొరలు వినిపిస్తుండగా మా అక్కరు నీ సన్నిధిలో వినిపిస్తుండగా తండ్రి నాయనా నా తండ్రి మా అందరికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు మా అందరికి నీవు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి అయ్యా మా అక్కరలు మా మొరలు నీ సన్నిధిలో వినిపిస్తుండగా నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి నాయనా మా జీవితాలని నా తండ్రి ఎంతగానో వికసింపజేసే దేవుడు మా జీవితాలను ఆశీర్వాదించే దేవుడు నాయన నీ కొందనాలు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామంలో స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రభు నామమునకు ఘనత కలుగుగాక. దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక ఆదివారంలోకి మరొక పునరుద్ధాన దినంలోకి మనం నడిపించినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మానవుని ఆయుష్ 70 లేక 80 సంవత్సరాలని కీర్తన గ్రంథము 90 కీర్తన రాయబడి ఉంది. కానీ మనము ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. యవనస్తులు అనుకుంటారు మేము ఇప్పుడే ఈ భక్తిని ఎలా కొనసాగించేది, మాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఆ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుని మందిరంలోనే కూర్చొని దేవుని ఆరాధిద్దాము, అప్పుడు ఆ వయసులో భక్తిని మనము కొనసాగిద్దామని కొంతమంది అనుకుంటారు. కానీ మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. 80 సంవత్సరాల్లో మరణించవచ్చు, 8 రోజుల్లో మరణించవచ్చు, 8 గంటల్లో మరణించవచ్చు, 8 సెకండ్లో మనము ప్రాణం విడవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరణానికి ఈ సమయంలో వయసుతో నిమిత్తం లేకుండా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరున్న ఈ సమయం అయితే మీకు ఎప్పుడు శాపాన్ని అయితే తీసుకురాదు, దీవెన్ని మీకు అందిస్తుంది. మీరున్న ఈ సమయము మీకు లాభకరమే కానీ నష్టమైతే కాదు, ఆశీర్వాదమే కానీ శాపం అయితే కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అందరూ ఉన్నాము. ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాము. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విని మనల్ని మనము సరి చేసుకున్నాం. దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. మనము దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో కొద్ది సమయాన్ని మనం దేవుడు ఇచ్చినప్పుడు మన జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడే ఉన్నాడు. కొంతమంది అనుకుంటుంటారేమో మా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదమ్మా, పెళ్ళైనా కానీ ఇంకా సంతానం అయితే లేదు, సొంత గృహం లేదు, మంచి ఉద్యోగం లేదు అని రకరకాల ఆలోచనలతో ఆశలతో మనం ప్రతిదినము మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. నెమ్మది అనేది మన జీవితాల్లో ఎప్పుడూ ఉండదు. ఈరోజు మనం సమాధానంగా నెమ్మదిగా ఉన్నామని మనం ఎప్పుడు అనుకోము. ఎందుకంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు మన జీవితాల్లో మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇది ఇంకా మీ జీవితాల్లో జరగలేదే, మీరు ఇంత భక్తిగా ఉన్నారు కదా, ప్రతి
అవకాశం వచ్చినప్పుడల్లా మందిరానికి వెళ్తారు కదా, ప్రార్థించుకుంటారు కదా అని అనేక మంది మనల్ని ప్రశ్నిస్తుంటారు. మన మనస్సాక్షి కూడా అనేక సమయాల్లో మనల్ని ప్రశ్నిస్తుంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆగిపోయిన మీ ఆశ్చర్య అంటే ఏదైతే మీరు జరగాలని అనుకుంటున్నారో ఆ కార్యాలు, ఆ కళలకి దేవుడు జీవాన్ని పోసి అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతారని, మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ సంతానాన్ని, మీ మనమ సంతానాన్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే కొంత సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మనందరం ఇప్పుడు మన ఇంట్లో ఏం వేసి వచ్చాము? మన తలుపులకి తాళం వేసి వచ్చాము. ఓకే, ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే మూయబడిన మన తలుపుల వెనక ఏం జరుగుతుంది, దేవుడు ఆ తలుపుల వెనక జరిగే వాటిని బట్టి మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో మనం ఈరోజు ధ్యానించుకుందాం. ప్రభు అయితే నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతంగా దేవుడు ఇవ్వగలడు. ఒకవేళ మాకేం కోరికలు లేవమ్మా, మాకన్నీ తీరిపోయాయి అని మీరు అనుకుంటే అలా మరికొంతమంది కోసం కూడా మనం ప్రార్థించే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు రెండింతలుగా ఆశీర్వాదం పొందారని మనము దైవ గ్రంథంలో చదువుతున్నాం కదా. అలాగే ఈరోజు మూయబడిన ఆ తలుపుల వెనక జరిగే కార్యాలు ఎలాంటివో మనం ధ్యానించుకుందాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము తీసిపెట్టుకోండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ మనం గమనించినట్లయితే అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషాకు మొర్రపెట్టింది ఎవరు? ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య. ప్రవక్త శిష్యుడైతే మరణించాడు. మరణించేటప్పుడు ఏం చేశాడు? అనేక అప్పులు చేసి వెళ్ళాడు. ఆ అప్పులు ఎందుకు జరిగాయో మనకు తెలియదు, కానీ ఒక ఇబ్బంది, ఇరుకు ఆమెకి వదిలేసి తన భర్త వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆమె ఎవరిని ఆశ్రయించింది? దేవుణ్ణి ఆశ్రయించింది. తన బంధువుల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు, తన ఇరుగు పొరుగు వారి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళలేదు, కానీ దైవజనుడిని ఆశ్రయించిందంటే దేవుణ్ణి ఆశ్రయించింది అని అర్థం. ఆశ్రయించింది. మొట్టమొదటి ఏం చేసిన కార్యం ఏంటంటే దైవజనుని ఆశ్రయించింది. ఆశ్రయించిన తర్వాత ఏమైందంటే, ఈ మధ్యలో ఏమైండొచ్చు అంటే ఎన్నో రాత్రులు ఆమె బాధపడి ఉండొచ్చు, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆమె గడిపి ఉండొచ్చు. ఎందుకంటే అప్పులు చేసి వెళ్ళాడు, ఇంకెలా తీర్చుకునే స్తోమత లేదు. 2 కుమారులను కూడా ఆ అప్పులవాడు వెళ్ళడానికి, దాసులుగా ఉండడానికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అంటే ఆ గృహంలో ఏముందంటే మరణం ఆల్రెడీ ఉంది, కరువు ఉంది, శత్రు భయం ఉంది. పిల్లల్ని 2 తీసుకెళ్ళిపోతే భర్త లేడు, పిల్లలు కూడా లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి? ఆ సమయంలో ఆమె దైవజనుని ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె అట్లాంటి స్థితిలో ఆమె కృంగిపోలేదు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు మంచివాడవడం లేదు కదా, చేత కాని వాడవగదువు అన్నది. కాబట్టి మనకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే కృంగిపోకుండా, కృంగిన వారిని సైతము లేవనెత్తే దేవుని వైపు మనం చూడాలని, దేవుని ఆశ్రయించాలని ప్రభు ఇక్కడ కోరుతున్నాడు. దేవుని ఆశ్రయించింది. ఆ తర్వాత ఎలీషా అంటున్నాడు, 2వ వచనం మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో, ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమని అడిగాడు. అందుకు ఆమె అనింది, నీ దాసురాలైన నా ఇంట్లో ఒక నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏది లేదనను.
ఎవరన్నా మనల్ని అడిగితే మీ ఇంట్లో ఏమున్నాయంటే మనం ఏం చెప్తామండి? అమ్మో మా ఇంట్లో విలువైన బంగారం ఉంది, ఎందుకంటే మా అమ్మాయికి పెళ్ళి నిశ్చయం చేసుకున్నాము కాబట్టి బంగారం అంతా కొని బీరువాలో భద్రం చేశాము. లక్షల విలువ చేసే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీలు, కార్లు, మనకి సంబంధించిన వాటిని గురించి మనము చెప్తాం. అన్నీ ఉన్నా కదా మనం ఏమంటాం చివరిలో? మాకు ఏమి లేదండి అంటాం. కానీ దేవుడు అవన్నీ ఇచ్చాడు కదా, వాటన్నిటిని బట్టి మనకు తృప్తి ఉండదు. ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఏదో కావాలని మనకు ఆశ కలిగి ఉంటుంది. కానీ ఏమంటుంది, నా దగ్గర ఏమీ లేదు, ఒక నూనె కుండ మాత్రం ఉందయ్యా అని దైవజనునికి చెప్తుంది ఆవిడ. నిజమే, నూనె కుండ మాత్రం ఉందంటే అప్పటి వరకు ప్రవక్త భార్య, 2 పిల్లలు, ఒక కుటుంబము పోషింపబడింది కదా. అంటే వారింట్లో ఏదో వస్తువులు ఉంటాయి, లేకుండా నూనె కుండతో మాత్రమే ఆమె సంసారం చేస్తుంటుంది కదా. కానీ ఆ వస్తువులను ఏమయ్యాయి? ఒకవేళ ఆ అప్పుల వాళ్ళకి కట్టడానికి ఆకున్న వస్తువులన్నీ ఒకవేళ అమ్ముకొని ఉందేమో. ఏమీ లేక ఒక నూనె కుండ మాత్రం మిగుల్చుకొని అనాథగాను ఆశ్రయం లేనిదానుగాను ఉండిపోయిందా ప్రవక్త భార్య. కానీ దైవజనుని ఎప్పుడైతే ఆశ్రయించిందో, ఎప్పుడైతే ఆమెను తగ్గించుకుంది, దైవజనుడు ఏం చెప్పాడంటే, నువ్వు మీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నీకెన్నైతే వట్టి కుండలు ఇస్తారో అవన్నీ తెచ్చుకొని రమ్మన్నాడు దైవజనుడు. ఈమె ఎప్పుడు బయటికి వెళ్ళిందో లేదో మనకైతే తెలియదు, కానీ ఇరుగు పొరుగు వారితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాగా నేను గ్రహించాను. ఎందుకంటే ఆమె ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి కుండలు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు అంటే ఆ పరిస్థితి వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆమెతో వాళ్ళతో ఆమెకి కొంచెము మంచి సంబంధాలు ఉండాలి కదా. లేకుంటే ఎవరు ఇవ్వరు కదా, నువ్వెవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు అన్నీ కోల్పోయి ఉన్నావు, నీకు ఇస్తే ఎట్లాగా అని అడుగుతారు. కాబట్టి ఈమె తన పొరుగు వారితో కూడా మంచి సంబంధం కలిగిన వ్యక్తిగా మనం ఇక్కడ చూడొచ్చు. మన తర్వాత 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఎలీషా ఏం చెప్తున్నాడో మనము చదువుదాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. చాలు, దైవజనం చెప్పినట్టు ఆ వట్టి పాత్రలన్నీ తీసుకుంది, ఏం చేసింది, తలుపు మూసింది. తన కుమారులు మోకరింపజేస్తుంటుంది. ఆ మూయబడిన తలుపుల వెనక ప్రార్థించుంటుంది, రోధించుంటుంది దేవుని సన్నిధిలో. ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యనే ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ 2 కుమారులు మోకరింపజేసింది, తను మోకరించుంటుంది. ఒక ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తుంటుంది. ప్రభువా, నేనైతే సమస్తాన్ని కోల్పోయాను, ఆ పాత్రలను నింపగల దేవుడవు నీవే, ఒక అద్భుతం జరిగించమని దేవుడిని ప్రాధేయపడి ఉంటుంది, ఆయన గోజాడుకుని ఉంటుంది దేవుని సన్నిధిలో. మనం కూడా మనకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ శ్రమ ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళని నిందిస్తూ ఉన్నామా, లేక మన ఇంట్లోకి వెళ్ళి మన తలుపులు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమని ఇందాక మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం మనం చదివాం కదా. రహస్యమందున మన దేవుని ప్రార్థన చేస్తున్నామా, లేకుంటే మన తలుపులు తీసి ఇరుగు పొరుగు వారితో గొడవ పడుతూ మీ వల్ల ఈ నష్టం వచ్చింది, మీ వల్ల ఈ కష్టం వచ్చిందని మనము ఇతరులను నిందిస్తున్నామా అని మనము గ్రహించుకోవాలి. ఎక్కడైతే ఈయన చేసింది, ఖచ్చితంగా ప్రార్థన చేసింది, దైవజనుని మాట నమ్మింది, దేవుని కార్యాన్ని చూసింది, తన కుటుంబాన్ని కట్టుకునింది. ఈనాడు అనేక మంది తన దేవుడు వారికి ఇచ్చిన కుటుంబాలు కట్టుకోలేక, జ్ఞానం లేక చదరిపోతున్నట్లుగా మనం అనేక కుటుంబాలు మనము చూస్తున్నాము. దేవుని గ్రంథంలో ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును ఏముంది, కట్టుకొనుందా కూల్చివేయనుందా?
కట్టుకొనును. జ్ఞానవంతురాలు, ఎవరు జ్ఞానవంతులుగా ఉంటారు? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటే జ్ఞానమునకు మూలము. ఎక్కడ మనకి కొంచెం మనసు కష్టమైతే నాకు ఈ జీవితం వద్దు అనుకుంటాం. ఎక్కడ మనకి కొంచెం కష్టమైతే నాకు ఈ భర్త వద్దు అనుకుంటాం, నాకు ఈ భార్య వద్దు అనుకుంటాం, నాకు ఈ కుటుంబ సభ్యులు వద్దు అనుకుంటాం. ఒక చిన్నదానికే మనము ఏమనుకుంటామంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఎక్కడన్నా బ్రతకాలి అని అనేక మంది అనుకుంటారు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో కష్టం నిన్ను వెంబడిస్తానే ఉంటుంది. దేవుడిని నీవు ఆశ్రయించి ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో గోజాడే వరకు ప్రతి సమస్య నిన్ను విడిచిపెట్టదు. అది నిన్ను పట్టుకొనే ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని పాదాలు పట్టుకుంటామో ఆ సమస్య మనల్ని విడిచిపోతుంది. ఎందుకంటే నీ సమస్య కన్నా పెద్దవాడైన దేవుడు నిన్ను ఆశ్రయించావు కాబట్టి ఆ సమస్య నిన్ను విడిచిపోతుంది. కాబట్టి నమ్మండి ప్రియ సంగమా, ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ప్రతి ప్రార్థనను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాన్నే మీకు ఇస్తాడు. కాబట్టి ఏ చిన్న సమస్యకు కూడా భయపడిపోయి బాధపడిపోయి కలవరపడిపోయి దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు. ఎందుకంటే అపవాది యొక్క అస్త్రం ఏంటంటే దేవుని సన్నిధికి మనల్ని రానియకుండా చేస్తాడు. దేవుని వాక్యాన్ని మనము విననీయకుండా చేస్తాడు. ప్రార్థనలో కూర్చోనీయకుండా చేస్తాడు. ఇతరులతో మనము గంట తరబడి ముచ్చట్లు చెప్పుకుంటాం, కానీ ఒక్క 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించాలంటే మనకు చాలా బాధ. అప్పుడే మనకు అనారోగ్యం వస్తుంది, అప్పుడే ఏదో పనులు వస్తాయి, అప్పుడే ఎవరో ఒకరు మనల్ని తలుపు తడతారు, రకరకాల సమస్యల్లో మనం ఉంటాం. కానీ కొంత సమయాన్ని దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ కొంచెం నూనెను దేవుడు ఆశీర్వదించి ఏం చేశాడు? పాత్రలన్నిటినీ నూనెతో నింపాడు. మన దేవుడు నింపే దేవుడే కానీ ఖాళీ చేసే దేవుడైతే కాదు. అయితే మనం నింపుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన హృదయంలో ఉన్న శరీర కార్యాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే అక్కడ శరీర కార్యాల గురించి రాయబడి ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని ప్రభువా నన్ను దీవించు అంటే ఆయన దీవించడానికి ఆయన ఉన్నాడు. కానీ మన హృదయం అంతా ఏముందంటే శరీర కార్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే మన హృదయం వీటితో నిండిపోయి ఉందో వీటన్నిటిని మనం ఒక్కొక్కటి తీసి బయట పారేసినప్పుడు ఖాళీ అయిపోతుంది కదా మన హృదయం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కింద ఆత్మఫలం చదవండి 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ మన హృదయంలో పెట్టేసి ఆయన నింపేస్తాడు. అప్పుడు ఏ శరీర కార్యాలకు కూడా మన హృదయంలో చేయట్లేదు. కాబట్టి మన దేవుడు మన పక్షంగా అనేకమైన కార్యాలు జరిగించడానికి ఇష్టపడతాడు. మన గురించే కాదు, ఇంకొకరి పక్కన వాళ్ళ గురించి అయినా కానీ, మన రక్త సంబంధికుల గురించి అయినా మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిశ్చయంగా మన ప్రార్థనకి జవాబిచ్చి దీవించి ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే మనము తలదించుకున్న పరిస్థితి మనకు వస్తుందో అక్కడే మన దేవుడు మన తలను ఎత్తే దేవుడు. ఎక్కడైతే మనము ఓడిపోయినట్లుగా అనిపిస్తుందో అదే ప్రదేశంలో విజయాన్ని ఇచ్చే దేవుడు, అనేక మంది ముందు మనల్ని హెచ్చు చేసే దేవుడు. మన దేవుడు మనల్ని హెచ్చించేవాడే కానీ ఆయన ఎప్పుడు మనల్ని తగ్గించడు. మన శత్రువుల ఎదుట మనకేం చేస్తాడంట? భోజనము సిద్ధపరిచే దేవుడు. ఇక్కడ మనం ఏం చేసామంటే మొదట దేవుణ్ణి ఆశ్రయించింది, రెండోది తగ్గించుకొని తన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆ కుండలు అరువు తెచ్చుకుంది, దేవుని నమ్మింది, ప్రార్థన చేసింది, దేవుడు అద్భుతము జరిగించాడు. ఈరోజు చాలామంది పరిస్థితి ఏంటంటే, అమ్మ మేము సంపాదిస్తున్నాం, మా సంపాదన అంతా
ఆవిరైపోతున్నట్టుగా ఉంది. నెలాఖరు వచ్చేసరికి మా చేతుల్లో ఏమున్నట్లేదు. మాకైతే ఆశ ఉంది, చాలామందికి సహాయం చేయాలి, అనేక మందిని ఆదుకోవాలి అని మాకుంది. కానీ మాకు మా చేతులు ఏం లేకుండా పోతుంది అని అనేక మంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మొదట మీ సంపాదనను ప్రార్థించి దేవునికి ఇవ్వాల్సిన దేవునికి, పేదలకు ఇవ్వాల్సిన పేదలకి ఇచ్చి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు సమృద్ధిని ఇస్తాడు. కానీ ఎక్కడ మనల్ని అప్పు చేసే స్థితిలో అయితే ఉంచాడు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో మనం ఉంచుతాడు, కానీ తక్కువ స్థితిలో అయితే మనల్ని ఉంచాడు. ఒకవేళ ఈ సమయంలో మన స్థితి తక్కువగా ఉందేమో, ఇతరులతో పోల్చుకుంటే మన స్థితి ఈరోజు తక్కువగా ఉందేమో, కానీ తుదకు నీవు మహాభివృద్ధిని పొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ స్థితి మనకు ఎప్పుడు ఉండదు. ఈరోజు నీవు అనుకుంటున్న ఈ తక్కువ స్థితి ఎప్పుడు ఉండదు. ఈ రుణభారాలు ఎప్పుడు ఉండవు, అప్పులు ఎప్పుడు ఉండవు. ఈ అప్పులు తీయడానికి ఎంత టైం పట్టింది? కొద్ది సమయమే పట్టింది. అప్పులు వాళ్ళు వచ్చేలోగానే దైవజన్ని ఆశ్రయించింది, అరువు తెచ్చుకుంది, ప్రార్థించింది, ఆ నూనెను కుండలో నింపింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఒక్క నిమిషంలో మన పరిస్థితిని మార్చగల దేవుడు. అయితే మనం ఏం చేయాలంటే మొదట దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలా. దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో డబ్బు కానీ, మన వినోదాలు కానీ, మన ఎంటర్టైన్మెంట్స్ కానీ ఏది కూడా దేవుని స్థానాల్లో మనం ఉంచకూడదు. దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు అని దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ మనం అనేక సందర్భాల్లో దేవుని పక్కన పెట్టేసి ఆయన స్థానంలో డబ్బులు కానీ, మనకు ఇష్టమైన వారిని కానీ, ఇష్టమైన వ్యక్తుల్ని కానీ, ఇష్టమైన వస్తువులు కానీ ఉంచేసి దేవుణ్ణి మనము దూరం చేసుకుంటాం. కాబట్టి మొదటి స్థానం దేవునికి ఇద్దాము. దేవుని దగ్గర నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. ఇప్పుడు ఈమె కుండలు నింపుకుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే నమ్మకంగా కృతజ్ఞత కలిగి దైవజన్ దగ్గర మరలా వచ్చి ఏం చేస్తుంది, పరిస్థితి వివరిస్తుంది. ఇలా జరిగిందని ఆమె చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు, ఇది అమ్మి నీ అప్పు తీర్చుకొని నువ్వు నీ కుమారుడు బ్రతకమని చెప్పాడు ఆ దైవజనుడు. ఇక్కడ ఖాళీ కుండల ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే మన దేవుడు మనల్ని నింపే దేవుడు, తల ఎత్తే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు కదా. ఈ ఖాళీ కుండలు నూనెతో నింపబడ్డాయి, అప్పులు తీరిపోయాయి, సమృద్ధి వచ్చింది, ప్రాణ నష్టం అయితే లేదు. ఇక అప్పులు వాళ్ళు వచ్చి వాళ్ళ కుమారుల్ని తీసుకెళ్ళరు కదా, అప్పులు తీరిపోతాయి. కుమారులు ఈమె కలిసి తన కుటుంబాన్ని నెమ్మదితోనూ సమృద్ధితోనూ నింపుకున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి ఈరోజు ప్రశ్న ఏంటంటే మన ఇంట్లో ఏముంది? మన ఇంట్లో ప్రార్థన ఉందా? మన ఇంట్లో వాక్యానికి చోటు ఉందా? మన ఇంట్లో విశ్వాసానికి చోటు ఉందా? ఎప్పుడు అవిశ్వాసంతోనే మాట్లాడుతున్నామా? ఎప్పుడు అపనమ్మకమే, ఎప్పుడు అవిశ్వాసమే. దేవుడు చేస్తాడో లేదో, చేస్తాడో లేదో, చేస్తాడో లేదో. దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడని మీకు ఒకవేళ సమస్య వచ్చినప్పుడు తలుపులు వేసి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం జరిపిస్తాడు. ఎందుకంటే ఇందాక మనం చదివాం కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మరొకసారి మనం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి దేనికి మనము దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం మరి ఇంట్లో రక్షణ గురించిన పాటలు వినబడుతున్నాయా, లేకపోతే ఇంకేదైనా పాటలు వినబడుతున్నాయా? గిన్నెల సౌండ్ వినిపిస్తున్నాయా, పాటలు వినిపిస్తున్నాయా, గొడవలు వినిపిస్తున్నాయా, ప్రార్థన వినిపిస్తుందా, వాక్యం వినిపిస్తుందా, లేదంటే ఇంకేదైనా కామెడీ షోలకు సంబంధించిన విషయాలు మన కుటుంబంలోంచి, మన గృహంలోంచి, మన తలుపులో వెనక నుంచి వినిపిస్తున్నాయా గ్రహించుకొని ఈ దినాన మనం డిసైడ్ చేసుకుని దేవునికి మనము ప్రథమ స్థానం ఇచ్చి మన తలుపుల వెనక
ప్రార్థన చేయవలసేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరొక సందర్భం మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. మోయబడిన తలుపుల వెనుక దేవుడు జరిగించే మరొక అద్భుత కార్యాన్ని మనము ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఎవరి కొరకు? పేతురు కొరకు. పేతురు చెరసాలలో వేయబడినట్టుగా మనం పైన గ్రహిద్దాము. పైన 1వ వచనం మనం చదివినట్లయితే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. స్టెఫను హతసాక్షిగా మారిన తర్వాత యాకోబు కూడా అట్లాగే హతసాక్షిగా మారినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హేరోదు యూదులను సంతోషపెట్టాలని క్రైస్తవ్యం పైన పగని ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తి ఈ హేరోదు. ఈ హేరోదు ఎవరంటే మహా హేరోదైన హేరోదు యొక్క మనవడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అతన్ని చంపాలనుకున్నాడు కదా హేరోదు, వాళ్ళ మనవడు ఈ హేరోదు. తరతరాలుగా క్రైస్తవం పైన పగ పెంచుకుంటూ ద్వేషం పెంచుకుంటూ వస్తున్నారు ఈ రాజులు. ఈ హేరోదు యాకోబును ఖడ్గంతో చంపించి యూదులకు ఇది సంతోషకరమైన కార్యమని ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళని సంతోషపెట్టడానికి పేతురుని కూడా పట్టుకొని చెరసాలలో వేపిస్తాడు. చెరసాలలో వేపించి ఆయనకి తీర్పు తీర్చి మరణశిక్ష విధించాలన్నది హేరోదు యొక్క తలంపు. కానీ అదే సమయంలో సంఘం ఏం చేస్తుంది? చేతులు ముచ్చుకొని హాయిగా నిద్రపోతూ ఏదైతే ఇందులో దేవుని చిత్తమని వదిలేయలేదు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తుంది. మనం కూడా ఏదైనా శ్రమ కలిగినప్పుడు ప్రార్థిద్దాం. మొన్న మనము 3 రోజులు ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు ఒక అద్భుత కార్యాలు జరిగించాడు. అదేవిధంగా ఆ బిడ్డ నా సాక్ష్యం చెప్పింది కదా, ఆ చిన్న బాబు విషయంలోనే కాదు, నా జీవితం కూడా దేవుడు అదే టైంలో గొప్ప కార్యం జరిపించాడు. గొంతు నొప్పితో అసలు చాలా ఇబ్బంది పడినప్పుడు దేవుడు ఆ 3 రోజులు ఆ విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు ఊహించని విధంగా స్వస్థపరిచాడు. కాబట్టి మనము ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనలో గొప్ప విజయం ఉంది, ప్రార్థనలో అద్భుతం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థించడం నాకు రాదమ్మా అని ఎవరు అనొద్దు. ఎందుకంటే మనం రోజు తింటున్నాం కదా, అట్లాగే రోజు కూడా ప్రార్థన చెయ్యాలి. నాకు రాదు అని ఎవ్వరు అనొద్దు. ఎందుకంటే మనకి జీవాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనము ఆరాధించలేకపోతే, దేవుడితో మనం మాట్లాడకపోతే దేవుడు చాలా దుఃఖపడతాడు. మనకు చేయాల్సిన కార్యాలు కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనము ప్రభు సన్నిధిలో మొరపెట్టకపోవడమే. కాబట్టి ఈ దినం నుంచి మనము మనకు కలిగిన ఏదైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ శ్రమ అయినా, ఏ ఇరుకైనా ఏడవద్దు, ఎవరు బాధపడద్దు. ప్రభు సన్నిధిలో ఏడుద్దాం, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుద్దాం, గొప్ప విజయాన్ని మనము పొందుకుందాం. ఇక్కడ చెరసాలలో పేతురు వేయబడినప్పుడు వాళ్ళు అనుకున్నారు, యాకోబునైతే మనం పోగొట్టుకున్నాము, పేతురుని ఎలాగైనా కానీ మనము బ్రతికించుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎక్కడుందంటే ఆనాడు ఇలాగా చర్చెస్ 4 గోడల మధ్య లేవు, కానీ విశ్వాసుల గృహాల్లోనే కొంతమంది సమకూడి అక్కడే ప్రార్థించుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆ టైంలో 150 సంవత్సరాల వరకు కూడా మందిరాలు లేవంట. ఆ గృహాల్లోనే, ఇళ్లల్లోనే విశ్వాసం సమకూడి ప్రార్థించుకుంటున్నట్లుగా మనము గ్రహిస్తాం. ఇక్కడ సంఘం అయితే ప్రార్థన చేస్తుంది, అక్కడ పేతురు ఏం చేస్తున్నా మనం చూద్దామా? అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. 6వ వచనం చదువుతాం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండెవి. చాలు. పేతురు ఎక్కడ ఉన్నాడంటే 2 సంఖ్యలతో బంధించబడి
ఎవ్వరు ఏ మనుషుడు కూడా బయటకి తీసుకురాని స్థితిలో పేతురున్నాడు. ఎవరు వెళ్ళలేరు కదా, సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. ఆ తర్వాత సైనికులు ఉన్నారు, బయట కావలి వారు ఉన్నారు. ఎవ్వరు ఏ మనుషుడు కూడా వెళ్ళి అతన్ని రక్షించలేని పరిస్థితి. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడు, తానే తన దేవదూతని పంపించాడు. పేతురు అక్కడ ఏం చేస్తున్నా అంటే ఇద్దరి కావలి వారి మధ్య నిద్రపోతున్నాడంట పేతురు. ఎవరికన్నా నిద్ర వస్తుందా అండి? పక్క రోజు ఏం చేస్తారు, చంపేస్తారని తెలిసి ఎవరు నిద్రపోతారా? ఎవరికి నిద్ర రాదు. మనసు శాంతిగా ఉండదు, నెమ్మదితో ఉండదు, కలవరంతో ఉంటుంది. కానీ పేతురు ఎలా ఉన్నాడు, నిశ్చింతగా ఉన్నాడు. అంటే నేను చనిపోయినా కానీ ఎక్కడికి వెళ్తాను నిశ్చయిత ఉంది పేతురికి, ప్రభువు దగ్గరికి వెళ్తాను నిశ్చయిత ఉంది. కాబట్టి ఆయన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అని పేతురు నమ్మాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఎదుర్కోవడానికి ఆయనకి ధైర్యం వచ్చింది. కానీ దేవుని చిత్తం అది కాదు. పేతురు మీద తన సంఘాన్ని కట్టాలని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి పేతురుని రక్షించడానికి తన దేవదూతని పంపించాడు. ఇది ఎవ్వరు చేయలేని కార్యం. హేరోదు రాజు పేతురునైతే బంధించాడు, కానీ పేతురు కోసం చేస్తున్న ప్రార్థననైతే ఆయన బంధించలేకపోయాడు కదా. ఆ ప్రార్థన ఎవరు బంధిస్తారు? వాళ్ళు ఆయన తెలుసా సంఘం అత్యాసక్త ప్రార్థన చేస్తుందని తెలీదు. పేతురునైతే బంధించాడు, 2 సంఖ్యల మధ్య సైనికుల మధ్య కావలి వారిని ఉంచి బంధించాడు. కానీ ఆ ప్రార్థననైతే హేరోదు రాజు బంధించలేకపోయాడు. తన ప్రాణం పోతుందన్న భయము పేతురు అసలు లేనే లేదు. మనకు కూడా నిశ్చయిత కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని పౌలు భక్తులు సెలవిచ్చినట్లుగా ఈ దినం మనం కూడా ఒక నిశ్చయిత కలిగి ఉండాలి ప్రభువులో. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచినా దేవునితో మనము ఉంటాము అన్న నిరీక్షణ మనలో ఎప్పుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఇంటిలో విశ్వాసులందరూ కూడుకొని పేతురు విడుదల కోసం ప్రార్థిస్తున్నారు. ఈలోగా ఏం చేశాడు, దేవదూత పేతుర్ని విడిపించాడట. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. దూత ఆ పేతురు ఆ సంఘమంతా కూడుకుంది కదా ఒకరింట్లో, ఆ ఇంటికి వచ్చే దారి వరకు పేతుర్ని అలాగే తీసుకొచ్చి భద్రంగా విడిచిపెడుతుంటే పేతురు అంటున్నాడు, ఇది కళ అనుకున్నాడు. నిజమే కదా, ఆయనైతే ఊహించలేదు. మనం కూడా ప్రభు సన్నిధిలో తలుపులు వేసుకొని ప్రార్థించినప్పుడు మనం ఊహించిన కార్యాలు ప్రభు మన పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా వాళ్ళతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన ముగించక ముందే దేవుడు ఎవరిని పంపించాడు, ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నారో ఆ పేతురు రానే వచ్చాడు. కానీ ఇక్కడ ఒక పని అమ్మాయి పేతురు స్వరం విని సంతోషంతో పరిగిస్తూ వెళ్ళి వాళ్ళకి చెప్పిందంట, పేతురు వచ్చాడు, మన ప్రార్థనకి జవాబు వచ్చింది అని. అప్పటిదాకా ఎవరి కోసం చేస్తున్నారండి వాళ్ళ ప్రార్థన? పేతురు రావాలనే. కానీ పేతురు వస్తే ఏమంటున్నారు, నమ్మటం లేదు. దేవుడు మన ప్రార్థనకి ఆన్సర్ ఇచ్చినప్పుడు కూడా మనము నమ్మలేము. నమ్మశక్యం కాని కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. వారు ఎందుకు నమ్మలేదంటే, ఒకవేళ వారు అనుకోని ఉండొచ్చు, పేతురు చెరసాలలో ఉన్నాడు, ఒక అద్భుతం దేవుడు జరిగించి హేరోదు ద్వారానే పేతురు నిర్దోషి అని నిరూపించి బహిరంగంగా ఆడంబరంగా పేతుర్ని విడుదల చేస్తాడని వాళ్ళు చాలా గట్టిగా నమ్మకంగా అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. కానీ అర్ధరాత్రి వేళ తలుపు తడుతుంటే వాళ్ళకి భయం వేసింది. ఎందుకంటే ఆ రోజుల్లో సంఘాన్ని అపరిమితంగా హింసించే వాళ్ళు ఉన్నారు. ఇలా కూడుకొని ప్రార్థిస్తుంటే కూడా వాళ్ళు శత్రుభయం నుంచి తప్పించుకోవాలని కూడా అనుకోండొచ్చు. తడుతూ ఉంటే వాళ్ళు కలవరపడి ఉంటారు, ఎవరు తడుతున్నారో, ఎవరు హింసించడానికి వస్తున్నారో అని అనుకుంటారు. కానీ వాళ్ళు మరలా వెళ్ళి తీసినప్పుడు పేతురే వాళ్ళ జవాబుకి ఆన్సర్ ఎదురుగా ఉంది కదా.
మనము ఇక్కడ మరలా చూసినట్లయితే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 13 నుంచి చదవండి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా హృదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తికొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి సైగ చేసి ప్రభువు తను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియచేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. చాలు. తన పట్ల దేవుడు జరిగించిన కార్యాన్ని పేతురు ఇక్కడ వివరిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి మన జ్ఞానానికి, మన ఆలోచనకు, మన తలంపులకు సరితూగని కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. ఒకవేళ ఏదైనా అనారోగ్యమైన, మరణమైన, జీవమైన మరి ఏదైనా కానీ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచాలని ప్రభు యొక్క కోరిక. తర్వాత ఏం జరిగిందంటే పేతురు విడుదలయ్యాడు. ఆ తర్వాత హేరోదు ఏం చేశాడంటే కలవరపడి ఆ సైనికులందరినీ, ఆ కామల వారందరినీ తల నరికించాడట. ఆ తర్వాత మనం చూస్తే తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతను కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంప ఆజ్ఞాపించెను. ఏ హేరోదైతే పేతురుని చంపాలనుకున్నాడో ఆ తర్వాత ఆ హేరోదే పురుగులు పడి చనిపోయినట్లుగా మన క్రింద వచనాల్లో మనము చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, నియమింపబడిన దినము అందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరిచినందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హేరోదు చంపాలని పేతురేమో తప్పించుకున్నాడు, హేరోదేమో పురుగులు పడి చనిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదే కాకుండా కింద వాక్యం మనం చూస్తే దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెను. ఏ దేవుని వాక్యాన్ని అయితే వినబడకుండా చేయాలని ఆయన ప్రవక్తలను సహితము చంపాలని హేరోదు నిర్ణయించుకున్నాడో అతని కోరికైతే తెలియదు, కానీ ఎంత అదిమే కొద్దీ అంత వాక్యము ప్రబలమై విస్తరించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మనం కూడా మన కుటుంబాలలో ప్రార్థిద్దాం, వాక్యాన్ని చోటిద్దాం, విశ్వాసాన్ని చోటిద్దాం, నిరీక్షణని చోటిద్దాం. గొప్ప కార్యాలు జరిగించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆగిపోయిన కార్యాలు ఏవైతే నా జీవితంలో ఇంకా జరగలేదని మనం చింతిస్తున్నామో వాటిని బట్టి ప్రభు సన్నిధిలో వేడుకుందాం. మేలైనవి మా జీవితాల్లో జరిగించిన ఆయన, శ్రేష్టమైనవి, క్షేమకరమైనవి మా జీవితాల్లో జరిగించు తండ్రి అని ప్రభు సన్నిధిలో మనము అడుగుదాము. అటు దీవెన ఆశీర్వాదము దేవుడు మనకి దయచేయగాక. అందరం కళ్ళు మూసుకుందాం, కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థించుచుంటిమి ప్రభువా, ఈరోజు ఈ ఆశతో వచ్చున్నావు. ప్రతి ఆశ దేవుడిని కొన్నాడు. ప్రభువా, సంకట ప్రతి ఆశను నీ పట్ల నెరవేర్చి అనేకుల ఎదుట నిన్ను హెచ్చించి నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతాడు దేవుడు. కాబట్టి మోయబడిన మన తలుపుల వెనక ప్రార్థిద్దాం. దైవ సన్నిధిని మన కుటుంబంలో తీసుకొద్దాం. గొప్ప కార్యాలు ప్రభుత్వం గురించి మనం పొందుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థించుకుంటాం. మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించాలి, మేలుకరమైన కార్యాలు మా జీవితంలో జరిగించిన ఆయన, క్షేమకరమైనవి జరిగించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుంటాం. దేవా నివచితిని
నా తండ్రి చూడగల దేవాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం ఇష్టం తండ్రి ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి ప్రభా మీ జీవవాక్కులతో నాతోనూ మా అందరితో మాట్లాడిన దేవానికి వందనాలు తండ్రి. నైనా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని ప్రభు నాయన యేసయ్య మేము మీ కొరకు ఇచ్చినప్పుడు అయ్యా మా గృహాల్లో నా తండ్రి ప్రభు మా తలుపులు వెనక తండ్రి నీకు ఇష్టమైన కార్యాలు మేము జరిగిస్తూ ప్రార్థించుకుంటూ తండ్రి ప్రభా మీ సన్నిధిని అనుభవిస్తూ నా తండ్రి ప్రభు మా జీవితాల్లో గొప్ప కార్యాలు నా తండ్రి ప్రభా మేము పొందుకున్నాను. మీరు మా సహాయం చేయండి ప్రభా. ఏ బిడ్డలైతే నా తండ్రి ప్రభా ఏ అక్కరలతో వచ్చిన్నారో దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. సొంత గృహం లేని వారికి సొంత గృహాన్ని దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నా తండ్రి నీ చిత్తంలో ఏర్పాట్ల బిడ్డలతో వివాహాలు జరిగించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సంతానం దయచేయండి. నేను చదువుకుంటున్న బిడ్డల జ్ఞానం దయచేయి తండ్రి. ప్రభువా నీకు వందనాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి ఉద్యోగాలు దయచేయండి నా తండ్రి. ప్రభా ఎవరిని దీవించని దర్శించడం ప్రార్థిస్తున్న తండ్రి. ప్రతి కుటుంబంలో క్షేమాన్ని, నెమ్మదిని, భద్రతని, సమృద్ధిని దయచేయడం ప్రార్థిస్తూ క్రీస్తు యేసు నామమున ప్రార్థించాడు వేడుకు